మోని ఇలా ఒక 4-5 సార్లు వస్తే వంట నేర్చేసుకుంటుంది, అంతేగా మోని? నేనే చేస్తున్నాను. దగ్గరికి వెళ్ళు, తను తిప్పేటప్పుడు కష్టపడుతుంది. హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రసన్న గుత్తి అఫీషియల్. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ ఫీస్ట్ ఉంది. దట్టు మా ఆయన వాళ్ళ కొలీగ్స్ వస్తున్నారు, వాళ్ళ కోసం అని చెప్పి చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ టైప్ చేస్తున్నాను, అండ్ అలాగే ప్రాన్స్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ రెండు మీతో షేర్ చేసుకోబోతున్నాను, వచ్చేయండి చూద్దాం. కడాయి వేడెక్కింది, ఒక 5 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఆయిల్ వేడెక్కాక 3 యాలకులు, 1 స్టార్ అనైస్, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను, 3/4 కేజీ. దీనికోసం నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 చిన్న టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్ నేను సన్నగా కట్ చేసి వేసేసాను. త్వరగా వేగడానికి మగ్గడానికి కోసం కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసాను. ఈ ప్యాన్లో చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ లోపల అల్లం, వెల్లుల్లి, సోంపు పేస్ట్ రెడీ చేసుకుంటున్నా. సార్ తను ఇంట్రడ్యూస్ చేయాలిగా రా, అయితే మరి నువ్వు కంఫర్టబుల్ కాదేమో, నేను కాకుండా. ఓకే, స్టార్ట్ చేయి, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయి. ఇది ఈ వీడియో పరిచయం. హాయ్, తన పేరు మోనిక, మా ఆయన వాళ్ళ కొలీగ్, తిరుపతి అమ్మాయి, మన రాయలసీమ అమ్మాయి. ఇవాళకి తను మన గెస్ట్, మనకు వంటలో కూడా సాయం చేస్తుంది. రండి చూద్దాం. నీకు వంట వచ్చా ఇంతకి? అంటే ఇంతకుముందు నాకు చెప్పావు, మళ్ళీ వాళ్ళ కోసం కొంచెం కటింగ్ వచ్చా మరి? సరే, టమోటాస్ వేసే అయితే రా, ఇక్కడ చూపించు. అవన్నీ అయ్యాక టమోటాస్ వేసేద్దాం. ఫ్లేమ్ పెంచేసాయి మోని, మీడియంలో పెట్టేసాయి. రసం చేయడం వచ్చా మోని? అంతేగా మోని? సో ఇవాళ చికెన్ కర్రీ తనే చేస్తుంది. చూడు మోని, ఇది ఫ్రై అయిపోయాక చికెన్ యాడ్ చేస్తామా. నేను చికెన్ని 4 సార్లు ఉప్పుతో కడిగి పక్కన పెట్టుకున్నాను. మీకు కనుక టైం ఉంటే సాల్ట్ వాటర్లో ఒక 30 నిమిషాలు నానబెట్టండి, చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళు, తను తిప్పేటప్పుడు కష్టపడుతుంది. గెస్ట్ దగ్గరే వంట చేయించేస్తున్నాం మనం. రేపు మీ ఆఫీస్ వాళ్ళంతా అడుగుతారేమో, ఫస్ట్ టైం చికెన్ మా మమ్మీ చికెన్ తిన్నారా లేదా. అయ్యో, వేరే వాళ్ళు తిన్నప్పుడు ఈయన చాలండి. ఇది వాటర్ వేయకుండా ఒక 10 మినిట్స్ మొత్తం ఇలా కుక్ చేసుకుందాం. వాటర్ మొత్తం దీనిలోంచి ఉడతాయి కదా, మూత పెట్టేసుకుందాం. ఈ లోపల రసం రెడీ చేసుకుందాం. నాకు 1 అవర్లో వంట అవ్వాలి కాబట్టి చింతపండు వేడి నీళ్ళు పోస్తే త్వరగా నానుతుంది కాబట్టి వేడి నీళ్ళు పోసేస్తున్నాను. ఇలా అయితే ఒక 5 మినిట్స్లో దీని నుంచి మనం పల్ప్ తీసేయచ్చు. ఈ వెల్లుల్లిపాయ మౌని దంచబోతుంది, చూద్దాం ఎలా దంచుతుందో. అక్కడ జూమ్ చేయాలి. వస్తావా? సందీప్ వచ్చింది, సందీప్ కూడా ఒక పని అసైన్ చేసి ఉండొచ్చు. అలా అయితే హిడెన్ కెమెరా పెట్టాలి సందీప్ కి. మండి బిర్యానీనే చేస్తాడండి సందీప్. అవునా? అలా అయితే మనం చేయించాలి మరి. ఇది ప్రాన్స్ కోసం. నువ్వు అక్కడ చూడచ్చు. మాటల్లో పడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను, వేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే చికెన్ వేసాను కాబట్టి ఒక 2 స్పూన్స్.
నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అవునా? మీరు క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇందులో అయితే నేను అల్లం, వెల్లుల్లి అండ్ కొంచెం సోంపు వేసి గ్రైండ్ నువ్వు ఇలా చేసుకున్నాను. ఇస్తే తింటా. ఆనియన్ టమోటా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి డైరెక్ట్ గా చికెన్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ నేను వాడేటప్పుడు కొంచెం వాటర్ వేసి ఇలా బాయిల్ అయ్యాక పడేస్తాను. కొంచెం ఏదైనా రస్ట్ అలాంటిది ఉంటే పోతుందని. దీనిలో మనం ప్రాన్స్ ఫ్రై చేసుకుందాం. ఇది స్కిల్లెట్ కాబట్టి కొంచెం అడుగు ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద ఫ్రై అయితే చాలా బాగా వస్తుంది. అందుకే నేను ఇది వాడుతున్నాను. మోనే తెచ్చిన స్వీట్స్ మా అబ్బాయికి చాలా ఇష్టం. ఆల్రెడీ 2 అయిపోయాయి, లేపేశాడు. ఒకటేనా, 2 కాదా? సారీ మా, అపార్థం చేసుకున్నా. అందుకని నా కుకింగ్ స్కిల్స్ బయట పెట్టా. ఏమైంది? బతికిచ్చు. మౌని అయితే మౌని కాదు మోని కదా, మోని ఆనియన్స్ కట్ చేస్తుంది సన్నగా ప్రాన్స్ ఫ్రై కోసం. ఈ లోపల నాన్ వెజ్ ఉంటే రసం ఉండాలిగా, రసం చేసేసుకుందాం. రసం నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కొంచెం చింతపండు ఒక లెమన్ సైజు దానికంటే కూడా తక్కువే తీసుకొని నేను హాట్ వాటర్లో కొంచెం నానబెట్టాను, త్వరగా అవుద్ది కాబట్టి. ఈ పల్ప్ నీట్గా తీసి దీంట్లో వేసేసుకుందాం. 2 టమోటా తీసుకొని ఇలా మిక్సీ వేసేసుకున్నాను. సో 2 టమోటా పేస్ట్ కూడా మీడియం సైజ్. నేను ఈ బౌల్లో చేస్తున్నాను. దీనికి సరిపడా ఆల్మోస్ట్ నేను ఫుల్ వరకు నీళ్ళు తీసేసుకుంటాను. సో వాటర్ దీనికి సరిపడా తీసేసుకున్నాను. చింతపండు రసం అండ్ టమాటా రసం, కరివేపాకు, కొత్తిమీర. ఇది రసం పౌడర్, నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది ఎలా చేయాలో నేను ఫ్యూచర్లో చూపిస్తాను. ఏం మోని సైడ్ అయిపోయింది. పసుపు అంటే ఇవన్నీ బాగా కలిపేసి ఆన్ చేసేయడమే. నో, ఖాళీ లేదు, ఇక్కడ పెట్టేద్దాం. ఇది చాలా త్వరగా అవుతాయి. దీనికి పోపు పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్లో. ప్రాన్స్ ఫ్రై కోసం 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. వేడెక్కాక 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 2 మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నవి, కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్రై కాబట్టి ఎక్కువ పడదు. ఈ లోపల చికెన్ పరిస్థితి చూద్దాం, చికెన్ ఎట్లుందో చూద్దాము. చికెన్ చూసారా, వాటర్ మొత్తం డ్రై అవుట్ అయిపోయాయి, ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి కలుపుదాం. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు వేసి కలుపుకుందాం. కరివేపాకు మీరు ముందు కూడా వేయచ్చు, నాకు ఇలా ఉన్నప్పుడు వేయడం ఇష్టం. ఆనియన్స్ ఈ మాత్రం వేగితే చాలు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రొయ్యలు వేసి కలిపేద్దాం. ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇది 1/2 kg ప్రాన్స్ కదా, క్లీన్ చేశాక నేను జస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఏమి సెమీ గ్రేవీ టైప్ చేయట్లేదు కదా, ఇది సరిపోద్ది మనకు. ఎన్ని వచ్చాయో 450 గ్రామ్స్ వచ్చాయి. ఇది వేసేసుకుందాం. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి కలిపేటప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, ప్లీజ్ డోంట్ మైండ్. రసం ఒక 5 మినిట్స్ కాగాక పోపు పెట్టుకోవాలి. దానికోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ.
ఇవి ఎక్కువ వేగనవసరం లేదు, ఒక్కసారి కలిపి మీరు రసంలో వేసేయచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయిపోతాయి, బాగా మరుగుతాయి. ఆ నొరగొచ్చిందంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. రారా, అమ్మేగా ఉంది కదా. మధ్య మధ్యలో చికెన్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే చికెన్ అడుగంటుతుంది. నేను ఇక్కడ చికెన్ కొంచెం కూడా వాటర్ వేయకుండా సెమీ గ్రేవీ టైప్ చేస్తున్నాను. రసం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి, చూసారా నొరగొచ్చింది, ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ప్రాన్స్లో మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఫ్రై చేస్తున్నాను. మీరు గ్రేవీ టైప్ చేసుకున్న వాటర్ అసలు ఎక్కువ పడవు, ఎందుకంటే ప్రాన్స్లోనే చాలా నీళ్ళు వస్తాయి. కారం 1.5 స్పూన్ వేస్తున్నా, స్పైస్ కొంచెం మీడియం కాబట్టి. 1 స్పూన్ ధనియా పౌడర్, కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ జస్ట్ 1/2 స్పూన్. ఇది కారం ఉండదు, జస్ట్ కలర్ కోసం. రసం రెడీ అయిపోయాయి, ఆఫ్ చేసేద్దాం. జస్ట్ సాల్ట్ చూసి ప్రాన్స్లో వాటర్ అన్నీ అయిపోయాయి. ఈ స్టేజ్లో 1.5 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలపాలి. అలాగే దింపబోయే ముందు కొంచెం గరం మసాలా వేసి కలుపుతున్నాను. అలాగే గార్నిష్ చేయడానికి ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి చీలికలు కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఒకసారి చికెన్ బాగా కలుపుకుంటున్నాను, ఎందుకంటే మనం వాటర్ అస్సలు వేయలేదు కాబట్టి ఎక్కువ అడుగంటుతుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసుకునే దానికి రెడీగా తీసి పెట్టేశాను. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. అసలు నేను వాటర్ కొంచెం కూడా యాడ్ చేయలేదు, జస్ట్ డ్రైగా ఫ్రై చేశాను. కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది, సెమీ గ్రేవీ కంటే కూడా కొంచెం తక్కువే. ఇప్పుడు కాబట్టి ప్రాన్స్ ఫ్రై చూద్దాం. ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కొత్తిమీర అండ్ కరివేపాకు. ఓకే, జస్ట్ ఒక 5 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా, ఎక్కువ అవసరంలో కొంచెం అంతే. అండ్ హెల్తీ కలర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. బాగా రోస్ట్ అయిపోయింది. ఈ ప్రాన్స్ కలర్ ఉంది చూసారా, ఇలా కొంచెం స్లైట్గా రెడ్డిష్గా రావాలి, అప్పుడు బాగుంటుంది. కొంచెం క్రంచీగా, కొంచెం మెత్తగా. బయట క్రంచీగా ఉంటుంది, లోపల అయితే మెత్తగానే ఉంటుంది. ఇంకొక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం, సరిపోద్ది. ఇలా అడుగు పట్టిందల్లా తీసేయండి. ప్రాన్స్ కూడా రెడీ అయిపోయాయి, ఒకసారి చూద్దాము. చూసారా, ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. మోని డిష్ అవుట్ చేసుకోండి. చిన్నపిల్ల, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నిదానంగా రొయ్యలకి ఏమన్నా అయిపోద్దేమో. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఈ వంటలన్నీ మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాలాంటి న్యూ క్రియేటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం, అంతవరకు సెలవు.